హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. మార్నింగ్ వ్లాగ్ అంతా అంటే కొంచెం వేరే పనులు ఉన్నాయి చేసుకోవాల్సినవి. అంటే మనం ఇంటి దగ్గర లేకుండా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని ఫినిష్ చేసుకోవాల్సిన వర్క్స్ ఉంటాయి కదా. సో అలాగా కూర్చొని అన్నీ చూసుకుంటా ఇంట్లో పని మేనేజ్ చేసుకునేసరికి సాయంత్రం అయిపోయిందనమాట. ఇంకా సాయంత్రం అయ్యాక వాడిని లేపి వాడికి స్నాక్స్ పెట్టి స్విమ్మింగ్కి పంపించాను. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ నర్సరావుపేటలో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇక్కడ సెలెక్ట్ అయితే మళ్ళీ బెంగళూరులో సౌత్ జోన్ అని చెప్పి ఏవో జరుగుతాయంటండి, అవి ఉన్నాయి. మళ్ళీ నేషనల్ వైడ్గా సెలెక్ట్ అయితే ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది. అట్లా తను కొంచెం ఈ కాంపిటీషన్స్ బిజీలో ఉన్నాడు కాబట్టి కొంచెం టైం టు టైం డైట్ కానీ మనం పెట్టేది వాళ్ళు తిన్నా తన పైన చూసుకోవాలి కదా. సో అట్లా నాకు సాయంత్రం అయిపోయి ఇంకా ప్రశాంతంగా తను ఇక అది ప్రాక్టీస్కి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ నాకు కూడా చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ చేసుకునే పని ఉంది. మామూలుగా ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మన యూట్యూబ్లో క్రియేటర్ కలెక్టివ్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. అప్పుడు కూడా మెయిల్ వచ్చింది, కానీ సేమ్ తేజు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ తిరుపతిలో ఉన్నవి. నేను వీళ్ళకి కన్ఫర్మ్ చేసే డేట్స్కి తన డేట్స్ అప్పటికి కన్ఫర్మ్ కాకపోవడం వల్ల మిస్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు కూడా వెళ్ళలేదు. అందరూ క్రియేటర్స్ బాగా కలిసి అందరూ పోస్ట్ చేసిన వీడియోస్ చూసినప్పుడు అరే చాలా మిస్ అయినా అనిపించింది. అండ్ రీసెంట్గా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూసారు కదా, సోషియావుడ్లో మళ్ళీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ మీటింగే ఉందన్నమాట. కొంచెం నాలెడ్జబుల్ సెషన్ అంతే. మనకేంటంటే అసలు యూట్యూబ్లో మనము అసలు యూట్యూబ్ అనేదానికంటే సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు, ఇలాంటివంతా కూడా ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రాము. కొంచెం ఇలాంటివి మనం ఓన్గా తెలుసుకోవడమే తప్పితే ఎవరు మనకు చెప్పరు, కానీ చెప్పే అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి యూటిలైజ్ చేసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్. నాకు ఏదైనా కూడా నాలెడ్జ్ గెయినింగ్ అనేది చాలా చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి నాకున్న ఆ హ్యాబిటే యూట్యూబ్ నడవడానికైనా నేను అప్డేటెడ్గా ఉండడానికైనా హెల్ప్ చేసింది. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ కమ్ సెషన్ అని చెప్పారు. నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈసారి కూడా తనకి సేమ్ కాంపిటీషన్స్ ఉన్నాయి నర్సరావుపేటలో, కానీ వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు. లాస్ట్ టైం కూడా కాంపిటీషన్స్ ఉన్న రోజంతా కూడా అక్కడే వాడు స్పెండ్ చేసేసాడు. సో ఎటు అక్కడే ఉంటావు కదరా, ఈసారి నేనైనా వెళ్తానని చెప్తే ఓకే చెప్పారనమాట. ఇక నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బ్యాగ్ అదంతా కూడా ప్యాక్ చేసుకొని కొద్దిగా అన్నీ సర్దుకునే ఉంటాయి కదా ట్రావెల్కి, ఆ వర్క్ అంతా చేసుకోవాలి. ముఖ్యంగా అయితే ఈసారి వెళ్ళేటప్పుడు వింటర్ కదా, ఈ చలికాలానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఎటు వెళ్తున్నాను కదా. మా పాప ఎవ్రీ సాటర్డే తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది కొండాపూర్కి. ఎందుకంటే తను అక్కడ ఏది వి హబ్ అని చెప్పేసి ఒక స్టార్టప్ సంబంధించిన క్లాసెస్ ఏవో వాళ్ళు సెలెక్ట్ అయిందనమాట. సో ఆ వి హబ్కి వెళ్తూ దారిలోనే కదా ఇక్కడ వచ్చేసేసి సండే ఉండేసి మళ్ళీ మండే రోజు హాస్టల్కి అట్లా వెళ్ళిపోతుంది. సో తనకి వింటర్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ అగారో బ్రాండ్ది ఒక ఏమంటారు ఇది హెయిర్ డ్రైయర్ ఇది తీసుకున్నాను. సో ఈ హెయిర్ డ్రైయర్ ఎందుకు తీసుకున్నాను ఏంటనేది కొన్ని స్పెషాలిటీస్ మీతో షేర్ చేస్తాను. ఇది కాకుండా నా దగ్గర ఇంకొకటి బుడ్డిది కూడా ఉంది. కాకపోతే దీనికి కాకుండా నేను ఇది ఇవ్వడానికి పాపకి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి మీతో చెప్తాను. ఇది వచ్చేసి 1400 వాట్స్లో ఉందండి. ఇది వచ్చేసి 1000 వాట్స్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మన ఇండియాలో 810 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి 996 ఉంది. కొంచెమే ప్రైస్ డిఫరెన్స్, ఒక 100 చిల్లర్లోనే ఉంది. కానీ దీనికి వేరియేషన్ మీకు చెప్తాను. సో ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను తనకి, ఇది ఎందుకు ఇవ్వట్లేదు అనేది చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు కావాలి చూసిన తర్వాత నచ్చి తీసుకోవాలంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో దీనిది రెండింటిది కుదిరితే ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. మెయిన్గా నేను అగారో ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఫిలిప్స్లో ఇది మూతి అనేది ఇట్లా వైడ్గా ఉంటుంది, ఇట్లా వెడల్పుగా ఇదే స్టైల్లో ఉండడం వల్ల ఏంటంటే జుట్టు అంతా అటు ఇటు అయిపోతుంటుంది. అలా కాకుండా దీనికి చూడండి వీళ్ళు నాజిల్ అనేది కాన్సన్ట్రేటెడ్గా చిన్నగా నారోగా ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల మనము అంటే ఒక ఏరియా అనేది చక్కగా ఫోకస్ చేస్తూ హెయిర్ అనేది మంచిగా బ్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ లుక్ అండ్ ఫీల్కి వచ్చేసరికి ఇది చూడడానికి చిన్నగా కాంపాక్ట్గా బాగానే ఉంది. అండ్ దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది. కాకపోతే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫోల్డబుల్. ఇగోండి, ఇది చిన్నగా ఉన్నా ఇది పెద్దగా ఉన్నా చూడండి దగ్గరగా వచ్చేసరికి ఒకేలాగా అయిపోయింది. సో చక్కగా ఫోల్డ్ చేసేసి మనం ఇట్లా ఈ వైర్ ఇలా సైడ్కి పెట్టేసేసి బ్యాగ్లో ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ ఫిలిప్స్ హెయిర్ డ్రైయర్లో వచ్చేసి మనకి 2 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ ఈ అగారాలో వచ్చేసి 2 స్పీడ్ సెట్టింగ్స్తో పాటుగా 3 టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. లో, మీడియం, హై ఎలా ఉంటుందో అలాగా కూల్, లో, హై టెంపరేచర్స్ అయితే మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. దీంట్లో కూల్ షార్ట్ బటన్ అనే ఆప్షన్ ఉందంటే ఆ బటన్ ప్రెస్ చేస్తే వేడి గాలి కాకుండా చల్లగా ఉన్న గాలి వస్తుంది అనమాట. అంటే మీకు కూలు, మీడియము, హై టెంపరేచర్ ఆప్షన్స్తో పాటుగా కూల్ షార్ట్ బటన్ అనేది ఉన్నప్పుడు ఇందులోంచి చల్లటి గాలి వస్తుంది. సో కాబట్టి ఎన్నో రకాలుగా ఆలోచించి తనకు అన్ని ఆప్షన్స్ ఉండి తనకి హెయిర్ కూడా డ్యామేజ్ కాకుండా ఉండేలాంటి ఆప్షన్స్ చూసి చివరికి ఫైనల్గా ఇది డిసైడ్ చేసుకున్నాను. అండ్ మెయిన్గా ఏ అప్లయన్స్ కొనుక్కున్నా కూడా ఇదిగోండి ఈ కార్డ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే
దాన్ని పెట్టిన తర్వాత మనకు కనీసం కొంత దూరమైనా కావాలి కదా. ఇదైతే 1.5 మీటర్సే ఉంది, ఇది 1.8 మీటర్స్ కార్డ్ లెంత్ వస్తుందన్నమాట. అండ్ చివరికి ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులో మనం చూసేటటువంటి ఒక బెస్ట్ ఆప్షన్ ఆటో షట్ ఆఫ్. ఎందుకంటే మర్చిపోవడం అనేది చాలా కామన్ విషయము. పెట్టి మర్చిపోయినా, ఓవర్ హీట్ అయినా అది తొందరగా దానంతట అదే ఆఫ్ అయిపోతే మనం సేఫ్ సైడ్ ఉంటాం కాబట్టి దీంట్లో ఆటో షట్ ఆఫ్ లేదు. సో పెద్దవాళ్ళైతే కొంచెం కంట్రోల్గా వాడుకోవచ్చు. పిల్లలకైతే వాళ్ళు మైండ్ ఎక్కడో పెట్టి ఏ పాటలో వింటే ఏదో ఎంజాయ్ చేస్తూ వాడతారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఆటో షట్ ఆఫ్ ఉన్నది ఇస్తే వాళ్ళు యూజ్ చేసే టైం కంట్రోల్ వాళ్ళు లేక ఇది ఒకవేళ ఓవర్ హీట్ అయినా దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. సో ఇలా ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఒక 100-150 రూపాయల డిఫరెన్స్తో దీంతో కంపేర్ చేస్తే దీంట్లో బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఫీచర్స్ బాగుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకోవడం జరిగింది. మీకు దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే హ్యాపీగా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇంకైతే మిగిలిన అన్ని వస్తువులు కూడా ప్యాక్ చేసుకుంటాను. నేను కిచెన్లో అన్నీ కూడా కొంచెం ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ నేను ఒక 2 డేస్ వెళ్ళి వచ్చేసరికి అవి ఏమైనా పాడైపోయినాయి అనుకోండి, మొత్తం పడేసుకోవాలి కదా. సో ఏమేమి ఉన్నాయో అవి కూడా చెక్ చేసుకొని అన్నీ వైండప్ చేసుకొని తర్వాత ప్యాక్ చేసుకుని పొద్దున్నే చలో హైదరాబాద్. సింగిల్గా చల్ల గాలిలో ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను ఈసారి. ఎందుకంటే మా వాడి కోసం మా వారు కూడా బిజీగా ఉండి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బట్ నేను దాని అలర్జీ కోసం తప్పదు కదా, ప్రయాణం చేయాల్సి వస్తుంది. సో లెట్ మీ గో టు మై వర్క్. వెళ్ళి మిగిలినవన్నీ కూడా చూసి సర్దేసుకుంటానండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం, బాయ్. ఫైనల్గా బ్యాగ్ మొత్తం సర్దేసుకుని నైట్ పడుకునేసరికి 12 అయిందండి. ఎంత త్వరగా సర్దుదాం అనుకున్నా కూడా లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 4 o'clock అలారం పెట్టుకున్నానని చెప్పేసి లెగిసి ఇంకా రెడీ అయ్యి 6:15కి ట్రైన్ ఉంది. సో దానికోసం అయితే వచ్చేసాను. ఇక్కడ మొత్తం అయితే సత్తెనపల్లిలో మనకి రైల్వే స్టేషన్ దగ్గర నెంబర్ ఆఫ్ చిలుకలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడన్నా చూసారా లేదా, నాతోటి ఎవరైనా ఇక్కడ ఏరియా వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే రైల్వే ట్రాక్ అంతా కూడా సైలెంట్గా ఉంది. కాకపోతే ఆ రోజు నేను ఎక్కే రోజునే ఎందుకో చాలామంది ముస్లిమ్స్ మొత్తం అసలు ఇంతమంది వచ్చారు. ఏంటబ్బా అని చెప్పి నేను అడిగితే వాళ్ళు తెలిసిన వాళ్ళు హజ్ యాత్రకి వెళ్తూ ఉంటే అలా వచ్చి అందరూ పలకరిస్తారంట. సో ఇంతమంది ఉంటే అసలు ట్రైన్ ఏంటి ఇంత రష్గా ఉండిద్దా అని అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళంతా కలవడానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఎవరైతే బంధువులు వెళ్తున్నారో వాళ్ళందరినీ పలకరించడానికి వచ్చారంట. ఇంకా తర్వాత ట్రైన్ అయితే రావడం అయితే టైంకి వచ్చింది, కానీ తీసుకెళ్ళడం మాత్రం 1.5 లేట్గా తీసుకెళ్ళి అక్కడ పడేసిందండి. 10:15 10:30 వెళ్ళాల్సిన ట్రైన్ నేను లింగంపల్లిలో దిగేసరికి 12 దాటింది. అర్లీ మార్నింగ్ జర్నీ మాత్రం ఎంత హాయిగా ఉంటుందంటే చల్లగా ఉన్నా కూడా హాయిగా ప్రశాంతంగా మంచిగా మనకు చల్లటి గాలి తగులుతుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే పీస్ఫుల్గా ఉంది. కాకపోతే బెర్తులు కాకుండా ఈ సీట్లలో కూర్చోవడం వల్ల నా పక్కన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఏంటో ఒక టైపు కొట్టుకునేలాగా అనిపించలేదు, మంచిగా ప్రేమగాను మాట్లాడుకోలేదు. ఒక డిఫరెంట్ కపుల్ లాగా ఉన్నారనమాట. వాళ్ళు నాకు ఒక టైం పాస్ లాగా అయిపోయింది. ఇంకా వాళ్ళ పక్కన చూడకుండా ఇగో ఈ కిటికీ వైపు ముఖం పెట్టుకొని కూర్చొని వాళ్ళ డైలాగులు వింటా మనసులో నవ్వుకుంటా ఉన్నాను. వాళ్ళైతే కనపడేలాగా నేనేం షూట్ చేయలేదులేండి, మళ్ళీ వాళ్ళ ప్రైవసీ మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అదంతా అయిపోయిన తర్వాత ఒక చోట ఆగింది. అయితే పిల్లలు ఏం చేశారు, పక్కన చిప్స్ ప్యాకెట్ ఇస్తే అసలు షార్ప్ వితిన్ సెకండ్స్లో తీసుకొని ఇది మనం ఎలా అయితే దొరకంగానే ఓపెన్ చేసి తింటామో అట్లా తింటూ ఉంది. నిజంగా కాసేపు ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది అనమాట. అదేదో స్టాప్ దగ్గర క్రాసింగ్ ఉందేమో ఆపారు మమ్మల్ని. సో ఇంకా అవి తింటున్నాం చూసి బిస్కెట్ ప్యాకెట్ కూడా విసిరేశారు, కానీ అది చూసుకోలేదు పాపం. ఇంకా మిగిలిన పిల్లలంతా కూడా బిస్కెట్లు, చిప్సులు, అరటిపళ్ళు ఏవి దొరికితే అవి ఇందులోంచి వేసేస్తూ ఉంటే చక్కగా ఎంజాయ్ చేస్తా కాసేపు వాటిని చూస్తూ ఉన్నాను. ఇంకో పక్కన భయం కూడా ఏముందో తెలుసా అండి, వీడియో షూట్ చేస్తున్నాను కదా, అక్కడ ఒకటే ఉందనుకున్నాము, ఒకటి కంటే చాలా ఉండేసరికి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉన్న కోతి గమనించారా మీరు? ప్యాకెట్ తీసుకుని దెబ్బకు పరిగెట్టిందనమాట మిగిలినవి వచ్చి లాక్కుపోతే అని. ఆ తర్వాత చూసామండి ఆ ట్రైన్ స్టార్ట్ అయ్యాక దాదాపు 1 కిలోమీటర్ పొడుగు ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయన్నమాట. చాలా ఏరియాలో ఉన్నాయి. మీరు చూడండి ఆ ప్యాకెట్ తీసుకెళ్ళింది ఆ కిందకి లోపలికి వెళ్ళిపోయి కూర్చొని చక్కగా తింటుంది. సేమ్ మనుషుల్లాగానే అవి ఎంత అంటే తెలివిగా ఆలోచించి వాటికి దొరికింది మళ్ళీ వేరే లాక్కుంటేని ఎంత బాగా దాక్కొని పోయి తింటుందా అని నవ్వొచ్చింది. కాసేపు ఏదో ఒక 5 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ లాగా బాగా గడిచిపోయింది. అదిగోండి అక్కడ కూర్చోంది. ఇంక ఈ వీటిలో ఏదొచ్చి ఎగిరి దూకి నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కపోతాయా అని అనుకున్నాను. ఇక అలా నవ్వుకొని కాసేపు చూసి కూర్చొని నడుములు విరిగిపోతే ఇక జనాలు సికింద్రాబాద్లో కూడా కాదు ఆఖరికి బేగంపేటలో దిగారు. అప్పుడు దొరికింది నాకు ఫ్రీడమ్. ఇంక కాస్త కాళ్ళు నొప్పిగా ఉంటే చాపుకొని కాస్త రిలాక్స్ అయ్యాను. ఇంకా నేను స్టేషన్కి వచ్చే టైంకి మా డాడీ వచ్చేసి రెడీగా ఉన్నారు. మొత్తం
మా అమ్మాయి కొన్ని లిస్ట్ అడిగింది. అవి ఇవి కావాల్సినయన్నీ తీసుకొనొచ్చా అనమాట. తీసుకొనొచ్చేసరికి నా బ్యాగ్ హెవీ అయిపోయింది. ఇంకా వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు లైట్‌గానే ఉంటదిలెండి. ఇంకిలా సింపుల్‌గా నైట్ అంతా గూడా కష్టపడి కావాల్సినవన్నీ సర్దుకొని, ప్యాక్ జేసుకొని ఇలా కూల్‌గా ఫస్ట్ టైమ్ సింగిల్‌గా ఇలా జర్నీ చేసుకుంటూ వచ్చా. మా అబ్బాయికి కాంపిటీషన్ ఉండడం వల్ల తనని తీసుకురాలేదు. సో, అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం హైదరాబాద్ వచ్చిన తర్వాత.